చూపిస్తున్నారు జనానికి ఏం చెప్దామని. ఓకే రైట్, బీఆర్ఎస్ నేత ఉన్నారు, బీఆర్ఎస్ బొమ్మర రామూర్తి గారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి రామూర్తి గారు. సో నిన్న జరిగిన సీన్ అంతా మీరు చూసే ఉంటారు. బలవంతంగా కేబీఆర్ పార్క్ లో అక్కడ వాకింగ్ చేస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఎలా తీసుకెళ్లారు, ఎలా విచారణ చేశారు, విచారణ రిపోర్ట్ మీ వరకు వచ్చి ఉంటది. మరొకసారి విచారణ రిపోర్ట్ లో మీరు కేటీఆర్ ఆదేశాల మేరకు అధికారులపై దాడి చేపించాను, అలాగే ఎలాగైనా చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని కేటీఆర్ ఆదేశాలు ఇచ్చారని, అలాగే అందుకే కొందరికి డబ్బులు ఇచ్చి అధికారులపై దాడి చేయించారని, ప్రతిదీ కేటీఆర్ చెబితేనే చేశాను అని చెప్పేసి దీనిపై మీరేం సమాధానం చెప్తారు? బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, నాతో డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు నమస్కారం. ఇది చాలా దుర్మార్గమైన కుట్ర, కాంగ్రెస్ చేతగాని తనానికి నిదర్శనం. వారి యొక్క పొలిటికల్ డైవర్షన్ పాలిటిక్స్ కు ఇది ఒక నిదర్శనం. వీళ్ళు నిజంగా అన్ని ఇక చేయలేము, మేము ఏం చేత కాదు, మాతోటి ఏది కాదు అనే ఒక దుర్మార్గన వ్యవస్థలో ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల, వీళ్ళు చేస్తున్న దుర్మార్గ పనుల వల్ల రైతులు ప్రజలు తిరగబడుతుంటే దాన్ని ఏం చెయ్యలేక, దాన్ని తట్టుకోలేక ఇది ప్రతిపక్షాల మీద నిపుణులైతే ఒక దుర్మార్గమైన కుట్ర. ఇక్కడ చాలా క్లియర్ గా మనం మాట్లాడాలి. ఒక్కటి కాదు, రెండు కాదు విషయాలు, చాలా విషయాలు మనం చూసాం. ఇక్కడ ఏం జరిగిందండి? అసలు ఫార్మా కంపెనీ ఎవరిదండి? ఎవరికి ఇచ్చారండి? అసలు ఉన్న ఫార్మాసిటీని ఎందుకు రద్దు చేశారండి? ఎవరి కోసం రద్దు చేశారు? వాళ్ళ అల్లుడికి బిడ్డనిచ్చిన అల్లుడి కోసం రద్దు చేశాడు. ఈ మ్యాక్స్ బిఎం కంపెనీ ఎవరు? సత్యనారాయణ గారు. ఎవరు? ఈ నగునూరో సత్యనారాయణ గారు ఎవరు? ఆయన సొంత స్వయాన సీఎం రేవంత్ రెడ్డి గారి అల్లుడు. ఇంకో అతను అన్నం శరత్ గారు, ఆయన కూడా మెడికల్ వర్క్ సంబంధించిన హాస్పిటల్ ఓనర్, ఆయన కూడా అందులో పార్ట్నర్. ఈ కంపెనీలకు మొత్తం అక్కడ భూముల్ని కట్టబెట్టాలని దౌర్జన్యంగా అక్కడ తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి వాళ్ళందరూ కూడా రైతులను భయభ్రాంతులను చేసి ఒక మోనోపోలిజం లాగా ప్రజల్ని ఇబ్బంది పెట్టి రైతుల నుండి పొలాలను గుంజుకోవాలని చూస్తున్నప్పుడు వాళ్ళు ఇక మా ప్రాణాలు పోతాయి, మా ఆరోగ్యం, ఇక ఫార్మాసిటీ వస్తే, ఫార్మా కంపెనీ వస్తే మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి, మా భూములు పోతున్నాయని ఒక బాధతోటి, కోపంతో అడిగారు. ఇక్కడ ఇంకోటి కూడా మీరు అర్థం చేసుకోవాలా. మిత్రుడు ఇంతసేపు బీజేపీ మిత్రుడు మాట్లాడాడు. ఆయన బీజేపీ మిత్రుడు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ గా మాట్లాడుతున్నాడు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. అక్కడ వాళ్ళ సొంత స్వయాన ఎంపీ గారే పోయి అక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతుల భూములు గుంజుకుంటున్నారు, రైతులు కోపంగా ఉన్నారు, కనీసం బాధ్యత లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని డీకే అరుణ గారు మాట్లాడతారు. మరి మిత్రుడు ఏం మాట్లాడుతున్నాడు? అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, అది చేతగా, అది పద్ధతి కాదు, దాడులు చేయడం పద్ధతి కాదు. దాడులు ఎవరు ప్రోత్సహించరండి, దాడులు చేయాలని ఎవరు అనరు. అక్కడ అనుకోకుండా జరిగిన ఒక చిన్న సంఘటన, దానికి కూడా కలెక్టర్ గారు ఏమన్నారు చాలా క్లియర్ గా, నా మీద ఎవరు దాడి చేయలేదు, అక్కడికి ఏ పార్టీ నాయకులు రాలేదు, అక్కడికి వచ్చింది రైతులు, అక్కడ మాట్లాడింది రైతులు, కాబట్టి మేము రైతులతో మాట్లాడుతున్నాం. కొంతమంది అనుకోకుండా కోపం అయ్యి అక్కడ ఉన్న అరుచుకోవడం, తోపులాట జరిగింది. ఈ లోపు రాళ్ళు అవి ఇవి ఇసిరారు తప్ప ఇక్కడ మా మీద దాడి జరగలేదని చాలా క్లియర్ గా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు వీళ్ళ ఆన్యాయులు, వీళ్ళ పక్క పార్టీ వాళ్ళైన కాంగ్రెస్ కాంగ్రెస్ మంత్రులు ఒక్కడి తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీలో ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి అల్లుడు, రేవంత్ రెడ్డి బిడ్డ, రేవంత్ రెడ్డి గారి సత్యమణి గారు, రేవంత్ రెడ్డి తమ్ముడు, రేవంత్ రెడ్డి ఇంకో తమ్ముడు, వీళ్ళందరూ ఈ ప్రభుత్వానికి ఒక గుత్తేదారులు అయినరు. ఈ ఒక్క 9 మంది 7గురికే ఈ యొక్క మంత్రి మండలిని అప్పచెప్పినట్టు అయిపోయింది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా పాపం బాధపడుతున్నారు. అక్కడ మా పొంగులేటి గారు ఏమైనా కొద్దిగా ఇబ్బంది అయితే నేను సీఎం అవుతానని, నేను అది అవుతానని కొద్దిగా ఆయన కూడా తెలిసి తెలియక ఆయన కూడా ప్రతిపక్షం మీద నోరు జారుతున్నాడు. ఉత్తానే తెలియకుండా ఏదో ఇక చెయ్యాలి, మీడియాలో ఉండాలి, మీడియాలో కనబడితే నేను నెక్స్ట్ సీఎం నేనే కాబట్టి నెంబర్ 2లో ఇప్పుడు నేను ఉన్నాననే ఒక లక్ష్యాన్ని ఆయన ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రతిపక్షాలు చాలా క్లియర్ గా బాధ్యతాయుతంగా మాట్లాడుతుంది. వీళ్ళ యొక్క ఆగడాలను, వీళ్ళ ప్రజా వ్యతిరేక పోరాటాన్ని
ఖచ్చితంగా ప్రజలు అడ్డుకుంటున్నారు. వాటికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. రామ్మూర్తి గారు మీరు అన్నట్టుగా కక్ష పూర్తిమే అనుకుందాం. మరి వాట్ అబౌట్ దిస్ రిమాండ్ రిపోర్ట్ అండి? స్వయంగా 2018 ఎన్నికల్లో కేటీఆర్ కేసీఆర్ దగ్గర పోలీసులు రాసిన కట్టు కథ, అది పోలీసులు రాసిన కాబట్టి పోలీసులు రాసిన కట్టుకథ. ఆడ ఎక్కడ కూడా మా పట్టణ నరేందర్ రెడ్డి గారు నేను తప్పు చేశాను, మా కేటీఆర్ గారు ఫోన్ చేశారు, వీళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే కేటీఆర్ గారు నరేందర్ రెడ్డి గారు మాట్లాడిన ఏదైతే ఉన్నాయో వాయిస్ బయట పెట్టండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా రైతులను రెచ్చగొట్టినట్టుంటే, మీరు అక్కడ ఒక అసాంఘిక కార్యకలాపాలు చేసిరని తెలిస్తే మీకు దమ్ముంటే బయట పెట్టాలి. కానీ ఉత్తదే లేనిపోని అబద్ధాలు చేసి మసిపూసి మానేడుగా బలవంతంగా ఆయనతో చెప్పించారంటున్నారా? ఏమంటున్నారు? 100% ఆయనని చాలా ఇబ్బంది పెడుతున్నారు. రైతుల్ని కూడా కొడుతున్నారు, రైతుల మీద దాడులు చేసారు, రైతులు నడవలేని పరిస్థితులు ఉన్నారు. ఇప్పటికైనా వీళ్ళు మాత్రం విదేశాలలో, వీళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు విదేశాలలో ఉంటారు, ఈయన మహారాష్ట్రలో ఎన్నికలలో ఉంటారు. కానీ రైతులు మాత్రం ఈ రోజు జైల్లో ఉన్నారు. ఇది ఈ రాష్ట్రానికి చీకటి రోజు. దీన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తున్నది. రైతులు జైల్లో ఉంటారా? రైతులు దెబ్బలు పడతారా? రైతులు నడవలేని స్థితిలో ఉంటారా? ఇది ఎక్కడ దుర్మార్గం అండి? వాళ్ళు అసలు రైతులే కాదు, రైతుల రూపంలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నారు. కాదండి, రైతులలో ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉండక్కర్లేదా? బీఆర్ఎస్ పార్టీకి సభ్యులు కానక్కర్లేదా? అంటే ఓన్లీ రైతులు అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉండాలా? కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఉండాలా? టిఆర్ఎస్ పార్టీ రైతులు ఉండరా? వాళ్ళ ఫోన్లు మేము ఎత్తకూడదా? వాళ్ళతో మేము మాట్లాడకూడదా? ఇది ఎక్కడ అన్యాయం అండి? ఏమంటారు దీన్ని ఏ ప్రజాస్వామ్యం అంటారు? ఏ రకంగా మా కార్యకర్తలతో మేము మాట్లాడొద్దంటారు? మాకు నిన్న కూడా ఒక యాక్సిడెంట్, ఒక లారీ అతను గుద్ది మావాడిని చంపిపోయాడు. చాలా ఫోన్లు వచ్చినాయి. మాట్లాడతాం, అక్కడ పోలీసులతో మాట్లాడతాం, అక్కడ ఉన్న పరిస్థితులను మాట్లాడతాం, అక్కడ ఉన్న నాయకులతో మాట్లాడతాం, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటాం. మా బాధ్యత అండి రాజకీయాల్లో ఉన్నప్పుడు. కాబట్టి ఫోన్ మాట్లాడితే తప్పు, ఆయనకెళ్ళి చూస్తేనే తప్పు అనే ఒక దుర్మార్గమైన ఆలోచనలో వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వల్ల. ఇది తీవ్రమైన మూల్యం చెల్లించక తప్పదు. ఇది ప్రారంభం మాత్రమే, ఈ దాడులు ప్రారంభం. ఇక చూస్తాం ఊర్లలో ఒక్కొక్కరిని గుడ్డలిపి ఉరికించి కొట్టే రోజులు త్వరలో ఉన్నాయి. 11 నెలలుగా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఏడుపు తప్ప ఏం మిగలేదు. మార్పు కోసం ఓటేస్తానని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్